ఆ హత్యకు గురైనటువంటి బాధితుడి కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలని ఉద్దేశంతో ఇవాళ పర్యటనకు వెళితే ఆ పర్యటన జరిగినటువంటి తీరుతెన్నులు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, పోలీసుల వైఫల్యం అడుగడుగునా కూడా కొట్టొచ్చినట్లుగా కనబడినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వెళితే హెలికాప్టర్ దగ్గర హెలిప్యాడ్లో అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయే పరిస్థితులు వచ్చాయంటే పోలీసులు ఏ విధంగా భద్రత కల్పించారన్న అంశాన్ని దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించాలని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇదేదో హడావుడిగా నిర్ణయించుకొని వెళ్ళినటువంటి ప్రోగ్రాం కాదు. 2 రోజుల ముందే అన్ని విభాగాలకు సంబంధించి డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా సమాచారం ఇచ్చి పర్మిషన్ తీసుకొని ఆ ప్రాంతానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే హెలిప్యాడ్లో పోలీసులు ఏ విధంగా భద్రత కల్పించారు, ఏ విధంగా హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిందన్న అంశాలని పరిగణనలో తీసుకుంటే అసలు ఈ ప్రభుత్వం ఏ దిశగా పరిపాలన చేస్తుందని సూటిగా అడగదలుచుకున్నా. మీ అందరికీ తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి, 40% ఓటు షేర్ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అన్నిటికంటే కూడా దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేతల్లో ఒకరుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళుతున్నప్పుడు ఏ విధమైనటువంటి భద్రత తీసుకోవాలో కనీస అవగాహన కూడా ప్రభుత్వానికి లేకపోవటం ఓ పక్క ఉంటే, మరో పక్క దీనిలో ప్రభుత్వానికి ముఖ్యంగా కూటమి నేతలకు ఉన్నటువంటి దురుద్దేశాలు కూడా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా మా అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితులకు ఈరోజు మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ సూటిగా మిమ్మల్ని కూడా అడగదలుచుకున్నా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు వ్యక్తిగతంగా భద్రత కుదించారు. మరి కాకి చొక్కాకు గౌరవం పెంచేలా ఉందా, కాకి చొక్కా యొక్క గౌరవాన్ని తగ్గించేలా ఉందా అనేది పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముందుగా నిన్న భద్రతా ఏర్పాట్లో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీసు సోదరునికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. పోలీసులకు విలేకరులకు ఏదైనా అసౌకర్యం కలిగింటే దానికి మన్నించమని కోరుతా ఉన్నా. మా ఉద్దేశం వల్ల ఈ జిల్లాలో జరుగుతున్న దుర్మార్గాల్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని పోవడం, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం, న్యాయ వ్యవస్థ దృష్టిని ఆకర్షించడం, ఇటువంటి హత్యలు మరొకసారి జరగకోకుండా చూడాలనేటువంటి ప్రయత్నం చేయడం. ఈ మొత్తము ఎపిసోడ్లో 26వ తేదీ నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క చర్యలో కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నమే మీరందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సుధాకర్కు ఉందా? సుధాకర్ అనే ఒక ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా, అతను ఆ మండలాన్ని, ఆ మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది, ఇన్ని నేరాలు జరిగింది, ఇన్ని ఘోరాలు జరిగింది? ఈరోజు దాదాపు 1000 మంది పోలీసులు ఎంతో శ్రమ కోర్చి నిన్నటి బందోబస్తు డ్యూటీలో హాజరు కావాల్సి వచ్చింది. ఎంపీపీ ఎన్నికల సమయంలో దాదాపుగా 200-300 మంది పోలీసుల్ని మోహరించాల్సి రావడం కానీ,
మరి గత 15 రోజులుగా రాష్ట్ర మీడియాను ఆకర్షించినటువంటి పరిస్థితి కానీ అనంతపురం జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షను మొదలవబోతోందన్న చర్చలకు దారితీయడం కానీ ఇవన్నీ కూడా కేవలం ఒక సుధాకర్ అనేటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా లేదా తన కాకి చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన తన రాజకీయ ప్రయోజనాల కోసం తన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం అతను తన కాకి చొక్కాను తన యాదవ కులాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయడమా మరి నేరం ఎవరు చేసినా అది నేరం కాదా రామగిరి మండలంలో మీ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నేలపైన కూర్చోబెట్టడం తప్పు కాదా దళితుల్ని కించపరుస్తా నీ స్టేషన్ చుట్టూ తిప్పుకోవడం వారిని అవమానించడం తప్పు కాదా మరి తలారి రాజు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు అతన్ని కింద పడేసి దొమ్మల మీద తొక్కి అతను ఆ రోజు రాత్రే చనిపోతే నీవు మేనేజ్ చేసి కాదా వారి భార్యతో సంతకం పెట్టించుకున్నావు దేశంలో ప్రజలచే అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ఒక రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీలో అధ్యక్షుడిగా ఉంటూ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా కానీ కొన్ని కార్యక్రమాలకు రాష్ట్ర పర్యటనకు వెళ్తున్నప్పుడు భద్రతా విషయంలో చాలా లోపాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈరోజు ప్రతిపక్ష పార్టీని అణగదొక్కాలనే ఉద్దేశంతో హేళనగా మీరు మాట్లాడుతుండొచ్చు, కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా తనకు మినిమం కల్పించాల్సిన భద్రత ఏ క్వశ్చన కల్పించట్లేదు. గతంలో 2 సార్లు అతనిపైన హత్యాయత్నాలు జరిగినాయి. అనేక సార్లు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు దారి పొడుగున ఆయనకు అనేకమైన ఆటంకాలు కలిగించినటువంటి రోజులు మనం చూశాం. ఆ రోజు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తేనెటీగలను ఉసిగొల్పే దగ్గర నుంచి అన్ని రకాలుగా ఎన్ని రకాల చేయాలనో అన్ని రకాలు కూడా ఏ రకంగా అప్పుడు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు మనం గమనించాం. ఈరోజు మళ్ళీ Z+ కేటగిరీ ఆయనకి ఇస్తున్నాం అది పక్కకు మాట్లాడుతున్నారు. ఈ Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి రాష్ట్రంలో ప్రజలు జరుపుతున్నటువంటి పోరాటాలకు మద్దతుగా రైతులకు మద్దతుగానో లేకపోతే కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాలలో వైసీపీ నాయకుల పైన చేసినటువంటి దాడులు మరణకాండాలు అను అరికట్టే విషయంలో వాళ్ళ పరామర్శించడానికి పర్యటనకు వెళ్తున్నప్పుడు కనీస భద్రత కల్పించకపోవటం అన్నటువంటిది చాలా దారుణం. మన గుంటూరు బిర్చేయాడికి వెళ్ళినప్పుడు కార్యకర్తలే వలయంగా ఏర్పడి తనకు భద్రత కల్పించారు. నిన్న అనంతపూర్ జిల్లా రాప్తాడు పర్యటనకు వెళ్తున్నప్పుడు అనేక రంగాలను ప్రొవోకేట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ సంబంధించి అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా. అయినా కూడా కనీస భద్రత తీసుకోకుండా హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు కనీసం ఆ ఇంజిన్ స్టాప్ అయ్యేంత వరకు కూడా పోలీసులు అక్కడ మేము 200 మందిని పెట్టామని ఎస్పీ గారు మాట్లాడారు. నమస్తే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు, మాస్ లీడర్. రాష్ట్రంలో వివిధ సందర్భాల్లో పలు ప్రాంతాలకు పర్యటనకు వెళ్ళినప్పుడు విశేషంగా అశేషంగా జనం వస్తున్నటువంటి సంఘటనలు మనం రోజు చూస్తున్నాం. ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి ప్రభుత్వం సరైనటువంటి భద్రత కల్పించటం లేదు అనేది అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం. ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించటం లేదా లేక కల్పించలేకపోతుందా అనే ఈ 2 ప్రశ్నలకి మనం సమాధానం రాబట్టాలి అనుకుంటే ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించటం లేదు అనేటువంటి సమాధానం వస్తుంది. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి, ఆయనకి ప్రజాదరణ లేదు అనేటువంటి భావనతో కూటమి ప్రభుత్వం కొంతకాలంగా భావిస్తుంది.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైన తర్వాత కొన్ని సందర్భాల్లో పెళ్ళిళ్ళనండి, పలకరింపులనండి వెళ్ళినప్పుడు ఆ జనం వస్తున్నటువంటి పరిస్థితి చూసినప్పుడు కొద్దిగా జలస్ ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్లనే మనం భద్రత కల్పిస్తే ఇబ్బంది అనుకుంటున్నారో లేక భద్రత కల్పిస్తే అది నామోష్ అనుకుంటున్నారో నాకు అర్థం కాల. భద్రత కల్పించకపోతే, సరైనటువంటి భద్రత ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వానికే ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని, వాస్తవాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం గమనించలేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందుగానే తన పర్యటనను ప్రకటిస్తే సడన్గా ఆశ్చర్యం, ఏ విధమైన నోటీసు లేకోకుండా, అయ్యా మీరు పర్యటనకు రావద్దని కూడా చెప్పకోకుండా ఆయన గుంటూరు మిర్చియార్డుకు వచ్చినప్పుడు మొత్తం ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీని విత్డ్రా చేసుకున్నారు. ఇది చరిత్రలో చాలా పెద్ద తప్పిదం. ఆయన పర్యటనకు ఖచ్చితంగా Z+ సెక్యూరిటీ కల్పించాలి. ఎందుకు కల్పించాలంటే బై వర్చ్యూ ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా ఆయన చూడటానికి ప్రజలు ఎగబడి వస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అలాంటిది మిర్చియార్డులోకి వస్తుంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము ఆ పర్యటనకు భద్రత కల్పించలేము అనే మాట ఎప్పుడు చెప్పాలి? బయలుదేరక ముందు చెప్పాలి. బయలుదేరిన తర్వాత, వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క పోలీసుని కూడా అక్కడ సెక్యూరిటీకి పెట్టుకోకుండా గాలికి వదిలేశారే, ఎంత దుర్మార్గం అండి. ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇది మీకు తగునా? మీకు జలసి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రజాదరణ ఉందనేటువంటి భావన ఉండవచ్చు, కానీ సెక్యూరిటీ కల్పించడంలో ఎందుకు మీరు కావాలని చేస్తున్నారు? దీన్ని ప్రజలు ఒకసారి ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఓ మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి భద్రత కల్పించడంలో విఫలమైనందుకు సిగ్గుతో తలదించుకోండి మీరు, మీ ముఖ్యమంత్రి. ఈరోజు శాంతి భద్రతలు ఉన్నాయి ముఖ్యమంత్రి చేతిలో, తలకాయ తీసుకుని ఆడబెట్టుకోవాలి. అంతమంది హెలీప్యాడ్ దగ్గరికి వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు వచ్చారంటే మీ పోలీసులు బందోబస్తు లేకపోవడం వల్ల కదా వచ్చింది. పోలీసులు బందోబస్తు ఉంటే హెలికాప్టర్ దగ్గరికి ఎట్టొస్తారు? హెలీప్యాడ్ దగ్గరికి అనుమతి ఉంటుందా? ఓన్లీ లిమిటెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక 50 మందో 100 మందో లిస్ట్ ఇస్తారు, వాళ్ళ వరకే ఎలా ఉంటుంది. పేపర్ నడుపుతున్నారు, ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఇట్లాంటి బోకు వార్తలు ఎందుకు రాయటం? జగన్మోహన్ రెడ్డి గారికి పరామర్శకి వెళ్ళి అరాచకం సృష్టించారంట. ఎవరు అరాచకం సృష్టించారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పరిటాల సునీత వాళ్ళ బంధువులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపేస్తే అది కాదు మీ దృష్టిలో అరాచకం. మనుషుల్లో చంపితే మీ దృష్టిలో అరాచకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వేలాదిగా జనాలు వెళ్తే అరాచకం అంట. వైకాపా శ్రేణులు రెచ్చిపోయారంట. ఎవరి మీద రెచ్చిపోయారు? రెచ్చిపోయి పిచ్చి పిచ్చి వాగుతుంది మీ ఎమ్మెల్యే పరిటాల సునీత. హెలికాప్టర్ కూడా దిగనీయకుండా వెనక్కి పంపిస్తావా? హెలికాప్టర్ ఎట్లా దిగుతాడో చూస్తాం. చూశారుగా ఎట్ట దిగాడు, వచ్చారుగా. మీరు అనుకుంటున్న మీ అడ్డా బొడ్డాకు వచ్చారు కదా. ఇట్లాంటి వార్తలు రాసి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెచ్చగొట్టాలి. పరామర్శలో అరాచకం సృష్టించారంట. అసలు దెబ్బతినడం నిజమా? పరామర్శ యాత్ర సందర్భంగా వైసీపీ ఆడిన డ్రామాలన్నీ బట్టబయలైనాయి అంట. హెలీప్యాడ్ వద్ద కనీస భద్రత కరువు, జనం తాకిడితో దెబ్బతిన్న హెలీప్యాడ్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోస్టులు పెట్టారంట. పెట్టకేం చేస్తారు? భద్రత లేదా భద్రత లేదని పెడతారు. జనాలు వచ్చారు కాబట్టి జనాలన్నీ విజువల్స్ కనపడతాయి. మీ కళ్ళు పోతే మేమేం చేయగలుగుతాం? మిమ్మల్ని చూపించడానికి మీకు ఆల్రెడీ మీరు చూపించుకోవడానికి మీకు పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, అది చూపించుకోవచ్చు. లేదా ఇది కూడా ఫ్రీగా దొబ్బేయాలంటే ఇప్పుడే మరి వైఎస్ఆర్ కంటి వెలుగు లేదయ్యా మీకు చూపిద్దామంటే. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆరోగ్యశ్రీ అటకెక్కువ పోయింది.